వండర్‌ఫుల్ గురుగారు. అయితే చూస్తున్నారు యూత్ బాలేదు. మనం అంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ బారిన పడి జీవితాలను పోగొట్టుకుంటున్నారు. అసలు ఇట్లాంటి వాళ్ళ జాతకాలు ఎలా ఉంటాయి గురుగారు? వీళ్ళెలా కనిపెట్టడం? ఏం లేదండి. ఇట్లాంటి జాతకులని చాలా సింపుల్‌గా కనిపెట్టొచ్చు జాతకం ద్వారా. ఓకే. రాహుగ్రహ ప్రభావం అనేది వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే రాహు ఇలాంటి మ్యానిప్యులేషన్స్, ఇలాంటి గ్యాంబ్లింగ్ గేమ్స్, తాగుడు, వ్యసనాలు వీటన్నిటికి ఆయన ఆధిపత్యం వహిస్తాడు. ఓకే. కాబట్టి రాహువుని బట్టి మనం వాళ్ళ జాతకంలో పొజిషన్‌ని బట్టి ఓకే. వీళ్ళు దీనిలకు అడిక్ట్ అవుతారు అనేది అర్థమైపోతుంది. ఓకే. సో, ముఖ్యంగా మనం చూడాల్సిన స్థానము 12 హౌసెస్‌లో సిక్స్త్ హౌస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ హౌస్. ఓకే. ఎందుకంటే రాహు బేసిక్‌గా 3, 6, 10, 11 స్థానాల్లో చాలా అద్భుతంగా ఉంటాడు. హ్మ్. కొన్నిసార్లు 12థ్‌లో కూడా. కానీ సిక్స్త్ హౌసు అనేది ఆయన చాలా అత్యద్భుతంగా డీల్ చేస్తాడు అక్కడ ఉన్నప్పుడు. ఓకే. సో, కాబట్టి ఈ నానాకి చెడు వ్యసనాలన్నీ కూడాను ఈ సిక్స్త్ హౌస్‌లోనే చుట్టుముట్టుకొని ఉంటాయన్నమాట. ఓకే. అప్పుడే ఎప్పుడైనా సిక్స్త్‌లో రాహు ఉన్నప్పుడు, సిక్స్త్ హౌస్‌ని ఆయన ప్రభావం చేసినప్పుడు, ఇలాంటి ఘోరాలు అంటే వీటికి వాళ్ళు అడిక్షన్ అయిపోయి, ఓకే. ఎక్కువగా వాళ్ళు దానిలలో ఉంటారనమాట. దీనిలో ధన నష్టం జరుగుతా ఉంటుంది. అప్పుడు 12థ్‌లో ఉన్న స్థానాన్ని బట్టి కూడా జరుగుతుంది. సో, హ్మ్. కాబట్టి ఇది మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఓకే. కానీ బేసిక్‌గా రాహు ఈడ కీ రోల్ అనమాట. రాహు ఇట్లా ప్రభావం చూపించినప్పుడు ఇట్లాంటివి ఎక్కువుంటాయి. అసలకి ఈ రాహు వలననే ఇవన్నీ జరుగుతాయండి. ఓకే. రాహు ఇస్ ద మెయిన్ లీడర్ అన్నమాట. ఓకే. ఓకే. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు బారిన పడుకోకుండా ఉండాలంటే సర్పశాంతులు చేయించుకుంటూ ఉండాలి వాళ్ళు. అచ్చచ్చా! యాహ్! ఎందుకంటే జ్యోతిషంలో ఫస్ట్ టైమ్ ఇట్లాంటి వాటికి రెమెడీస్ చెప్తున్నాను నేను. అవునా? ఎవరు చెప్పలేదు ఇంతవరకు. అవును. దీనిలకి మీరు ఆరాధించాల్సిన దేవత చిన్నమస్తా దేవత, చేయించుకోవాల్సిన పూజలు చిన్నమస్తాదేవి పూజలు, ధూమావతి దేవి పూజలు. సాత్విక విధానంలో అయితే రాహుకేతు శాంతికి మానసాదేవి ఆరాధన. ఇవి చేసుకోవడం ద్వారా మీరు ఎవరైనా ఈ బెట్టింగ్స్ తోటి ఇట్లాంటి సఫర్ అవుతున్నా కూడా మీరు దానిలో నుంచి బయటపడగలుగుతారు. గురుగారు ఈ మన జాతక పరిశీలన ద్వారా వీళ్ళ జీవితంలో వ్యసనాలు అనేది రాసిపెట్టుంది అనే విషయం మనం కనిపెట్టొచ్చా ముందే? యెస్. కనిపెట్టొచ్చండి. అవునా? వాడు ఎంత పతివ్రత అయినా కానీ ఆ! రాహు ఉన్న స్థానాన్ని బట్టి వాడు ఖచ్చితంగా అంటే వీడు మందు తాగుతాడు, వాడు సిగరెట్ తాగుతాడు, వాడు భయంకరంగా ఎంజాయ్ చేస్తాడు, విశృంఖలంగా శృంగార చర్యల్లో పాల్గొంటాడు, హ్మ్. పరమ నీచ్ కమీనే పనులన్నీ చేస్తాడని చెప్పేసేయొచ్చు. చెప్పేయొచ్చా? చెప్పేసి ఓకే. నేను ఎంతో మందికి చెప్పానట్లా. ఓహో! కొంతమంది తాగుతారా అంటే, లేదు గురూజీ నిజం చెప్పు నాకు ఈడ అర్థమైందా? అప్పుడప్పుడు అంటారు. ఆ! మరి అదే. ఇంగ ఇది. అప్పుడప్పుడు ఆ! ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. సో, రాహు అంత ఈజీగా చెప్పేస్తాడు. ఆ! అసలు ఒక వ్యక్తి ఇట్లాంటి వాటికి వాడు అడిక్ట్ అయితాడా లేదా అనేది రాహు ద్వారా ఈజీగా కనిపెట్టేసేయొచ్చు. ఓకే. జాతకులు కొన్ని సార్లు చెప్పకపోయినా నేనే చెప్పేస్తుంటా. అవునా? మీరు తాగుతారు గదా! అంట. అంటే లేదు, లేదు, లేదు. ఎప్పుడైనా ఒకసారి గురూజీ సోషల్‌గా అంటారు. సోషల్ లేదు, సైన్స్ లేదండి. వాడు ఫుల్ తాగుతా అంటాడనమాట. సో, అది మనం ఈజీగా కనిపెట్టొచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకంతా కూడా రాహు ఎఫెక్ట్. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు ఈ ఈ మాయాజాలంలో చాలామంది సినీ తారలు గూడా చిక్కుకున్నారు. అంటే వాటిని ప్రమోట్ చేస్తూ. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఆ దుర్బుద్ధి ఎలా వస్తది గురుగారు? అంటే అంటే ఇక్కడ ఒకటే సార్. నేను అప్పటి నుంచి రాహు గురించే చెప్తున్నాను. అవును. వాళ్ళ దశల్లో కూడా ఈ ఇట్లాంటి కార్యాల ద్వారా ధన ఆదాయం సంపాదించాలి అనే థాట్ ప్రాసెస్ కూడా రాహువే జనరేట్ చేస్తాడు వాళ్ళకి. సో, ఓకే. కాబట్టి వాళ్ళ జాతకాల్లో కూడా ఇలాంటి థాట్స్ జనరేట్ అయినప్పుడు ఆ! ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. అట్లా గెలిచే వాళ్ళ జాతకాలు ఎలా ఉంటాయి గురూజీ? ఈ బెట్టింగ్స్‌లలో? దానికి రాహువేనండి. ఆ! సార్ మొత్తం అండర్ హిస్ కంట్రోల్ అండి. అబ్బా! ఆయన బాగుంటే చాలా బ్రహ్మాండంగా ఇచ్చేస్తాడు. మీకు ఒక 2, 3 ఎపిసోడ్స్ బ్యాక్ అనుకుంటా. ఒకరి గురించి చెప్పాను నా క్లయింట్. కోనసీమ నుంచి. హ్మ్. ఎప్పుడు బెట్టింగ్ ఆడినా గెలుస్తాడు. ఎప్పుడు బెట్టింగ్ ఆడేది నెలకొకసారి ఆడతాడు. 1,00,00,000 ఎంతనో పెడతాడు. చాలా అద్భుతంగా డబ్బులొస్తాయి. నేను ఆ జాతకంని చూసి ఆశ్చర్యపోయా. ఆ! చూస్తే రాహు చాలా అద్భుతంగా ఉన్నాడు.
అప్పుడు అర్థమైంది ఒక రాహు ఇస్తే అలా ఇస్తాడు అని. ఓకే. చేస్తే ఇలా చేస్తాడు నెగెటివ్. ఓకే. సో, అంటే కాబట్టి ఇట్లాంటి అదృష్ట జాతకం రావాలంటే రాహువు ఏ గదిలో ఉండాలి? రాహువు కంటే ఇక్కడ రాహువు దశమంలో ఉండొచ్చు. ఆ! లేదా సిక్స్త్‌లో కూడా ఉంటూ, అచ్చా! నవమ స్థానంలో మంచి శుభగ్రహం ఉంటే ఇట్లాంటి ఫలితాలుంటాయి. ఓహో! హ్మ్. ఆ! అలా. ఓకే. అట్లాగే ఈ బెట్టింగ్ యాప్‌ల బారిన పడి గావచ్చు, అప్పుల పాలై గావచ్చు, చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. హ్మ్. వీళ్ళ జాతకాలు ఎలా ఉంటాయి? వీళ్ళకి ముఖ్యంగా సార్ చంద్రకేతు, చంద్ర రాహు ఓకే. అండ్ సమ్‌టైమ్స్ శని. ఓకే. వీళ్ళతోటే వాళ్ళ యొక్క ఈ ఆత్మహత్యలనేవి ముడిపడి ఉంటాయన్నమాట. ఆ! ముఖ్యంగా చంద్రునితోటే ఇదంతా వస్తుంది. ఓకే. ఎవ్వరైనా జీవితంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే చంద్రగ్రహ ప్రభావం ఖచ్చితంగా అంటే ఉంటుంది. ఆ! సో, కాబట్టి చంద్రానికి సంబంధించిన ఆ జాతకుల యొక్క దాని ప్రకారము వాళ్ళ ఆత్మహత్య అనేది చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఓకే. హ్మ్. రైట్. రైట్ గురుగారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరేదైతే అనుసరిస్తున్న ఈ వామాచార పద్ధతి ఉందో హ్మ్. దాని మీద ఇంకా విమర్శలు ఎక్కువయ్యాయి. హ్మ్. అంటే మీరు చాలా సార్లు సమాధానం చెప్తూ వచ్చారు. అయినప్పటికీ గూడా ఈ పంచమాకారాల్లోని మైథునం అనే దాని గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. అంటే మైథునం చేస్తూ పూజ చేయడం ఏంటి? ఇదేం ఆచారం? ఇదేం పద్ధతి? అసలు హిందూ మతాన్ని మీరు గౌరవిస్తున్నారా? అవమానిస్తున్నారా దాకెళ్ళిపోయింది. దీనికి ఏం సమాధానం చెప్తారు? మైథున క్రియ చేయడం వాళ్ళు చూసారా అండి? ఎవరన్నా హ్మ్. అడిగేవాళ్ళు? అంటే కర్ణాకర్ణికి చాలా మంది చెప్తున్నారు. మైథున క్రియ అనేది జరిగేదది ఒకప్పుడు. ఆ! ఒకప్పుడు. ఇప్పుడేం కాదు. ఇప్పుడు ఒకప్పుడు బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయా? మరింకా దాని బాల్య వివాహాల గురించి మాట్లాడతామంటే ఎట్లుంటది? ఆ! హాస్యాస్పదంగా ఉంటుంది. ఓకే. ఈ మైథున క్రియల గురించి కూడా అట్లనే. ఆహా! మైథున క్రియ ప్లేస్‌లో కొన్ని తంత్ర విద్యల్లో దాని గురించి ఉండడం వాస్తవమే. ఆ! కానీ దానిలో ప్లేస్‌లో కొన్ని రకాల ఐటెమ్స్‌ని పెట్టి ఆ! రీప్లేస్ చేసి పూజా విధి విధానం అనేది చేయడం జరుగుతుంది. ఓకే. ఇది మనకు 1800 సంవత్సరంలో 1800 సీఈలో నారాయణన్ గారు అనే ఒక అస్సామీ పండా ఉండేవాడనమాట. ఓహ్! ఆయన పూర్వపు కాలపు ఈ తంత్ర విద్యలో చాలా మార్పులు చేసి, ఈ పాయింట్ ఎక్కడా చెప్పలేదు చూడండి. అచ్చచ్చ! ఓకే. ఎవరు చెప్పలేదు. అవును. 1800 దశకంలో పూర్వపు కాలపు విధి విధానాలన్నీ ఆయన కొంచెం కట్ చేసి, ఈయన కొంచెం సరికొత్త పంతాని, సరికొత్త పూజా విధిని ఈయన ఏర్పాటు చేశారు ఓకే. తంత్రంలో. అప్పటినుంచి 1800 నుంచి ఇవన్నీ కట్ అయిపోయి కొత్తగా రూపాంతరం చెంది కొత్త కొత్త విధి విధానాలతో వచ్చింది తంత్రం. సో, ఓకే. కాబట్టి అదంతా ఏన్షియంట్ టైమ్స్‌లో. ఇప్పుడు ఎవరన్నా చేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ప్రత్యేకమైన వాళ్ళ సెక్సువల్ డిజైర్ తీర్చుకోవడానికో, దేనికో వాళ్ళు చేస్తుండొచ్చు. అంతే. బట్ ఈ రైట్‌లో ఉన్న పూజా విధి విధానాలు అలాంటివేం లేవు. దానిలోకి రీప్లేస్‌మెంట్‌గా హైబిస్కస్ ఫ్లవర్స్ మందారం పూలు వాడడం అనేది జరుగుతుంది. ఓకే. రైట్ గురూజీ ఇప్పుడు ఈ యొక్క వామాచార పద్ధతులకి రాజధాని అంటే కామాఖ్య ఆలయం. అస్సాంలో ఆ! అది. తంత్రాలు. హ్మ్. తంత్రానికి మొత్తానికి రాజధానిలాగా హ్మ్. చెప్పుకుంటారు కామాఖ్యని. అక్కడ నరబలులు గూడా జేస్తారా గురూజీ? లేదండి, చెయ్యరు. ఆ! హ్మ్. చెయ్యరు. ఎందుకంటే నేను పంచబలి, దశబలి చూసాను. నేను గూడా హ్మ్. వచ్చి హ్మ్. చూసాను. దున్నపోతుని బలిస్తారని తెలుసు కానీ, రహస్యంగా నరబలి జేస్తారని నేను విన్నాను. అంటారండి. వార్తలైతే ఉన్నాయి. కానీ చెయ్యరు. అంటారు చేస్తారు అని అంటారు. ఆ! కానీ నాకు తెలిసి చెయ్యరు. ఓకే. ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల వారి టైంలో చేసేవాళ్ళంట. హుహు. ఆదిశంకరాచార్యుల టైంలో చేస్తా ఉన్నప్పుడు ఆదిశంకరాచార్యులు అక్కడికెళ్ళి అమ్మవారితో పోట్లాడాడంట. ఆ! ఈయన మామూలుగా ఎక్కడికి వెళ్లి శ్రీచక్రం ప్రతిష్టాపన చేయడము, అవును. శాంతి చేయడం చూస్తూ ఉంటాం గదా! అవును. అక్కడికి గూడా వెళ్లి ఈయన శాంతి పరిహారాలు చేద్దామని చెప్తే అమ్మవారు ససేమిరా అన్నారంట. ఆ! అంటే ఈయన ఎందుకు అంటే, ఈయన బలులాపడానికి ట్రై చేస్తే అమ్మవారు ఇక్కడ బలులాపడం కుదరదు. ఈ బలులు నా కోసం కాదు. నా దగ్గర ఉన్న సేవకులు భూత్, ప్రేత్, పిశాచాలుంటాయి. వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. ఓహో! ఇప్పుడు ఇచ్చే బలులన్నీ వాళ్ళ కోసం. అచ్చచ్చచ్చ! నేనేదో తిని సాటిస్ఫై చేయడం కోసం కాదు. ఇప్పుడు మీరు ఈ సంస్థలో ఉన్నారంటే మీ కింద ఎంతోమంది ఉంటారండి. అవును. మీరు తిన్నా తినకున్నా వాళ్ళని మనము పెట్టాలిగా. అవును. యాహ్! అమ్మవారు ఇదే కాన్సెప్ట్ చెప్పారంట. అబ్బా! మీరనుకుంటున్నారు నేనేదో రక్తదాహం అది ఇది అని. కాదు. నా కింద ఉన్న నా గణాల్ని నేను చూసుకోవాలి.
నేను ఇదైనా గానీ వాళ్ళు భూత్, ప్రేత్, పిశాచాలు వాళ్ళు. హ్మ్. వాళ్ళకి నేను సాటిస్ఫై ఈ బలులన్నీ వాళ్ళకెళ్తాయి. నరబలి అయితే స్టాప్. కానీ ఇక్కడ బలులు ఆపే ప్రసక్తే ఉండదని చెప్పారంట. సో, హ్మ్. అప్పటి నుండి ఆదిశంకరాచార్యుల వారు చెప్పినా కూడా బలులైతే కొనసాగుతానే ఉన్నాయంటే ఇంక మీరు కామాఖ్య దేవి అబ్బా! యొక్క ఆ! శక్తిని అర్థం చేసుకోండి.